నమస్తే సఖులు. ఈరోజు కథ విరగడ అయిన పీడ. ఒక ఊళ్ళో అందరూ దాదాపు మూడులే. అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాటిన దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉన్నది. ఆ ఇంటి ముందుకు ఒక పకీరువాడు వచ్చి నిలబడ్డాడు. వాడు మోకాళ్ళు దిగే నల్లని అంగీ ధరించాడు. వాడు నెత్తిన ఒక కుచ్చు టోపీ ఉన్నది. వాడికి పిల్లి గడ్డము, చేతిలో బెత్తము ఉన్నాయి. బెత్తం పట్టుకునే చోట సింహం తల కల ఒక పిడి ఉన్నది. ఆ పకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక్క చరుపు చరిచి, ముందు ముష్టి పెట్టవే మొదనష్టపుదానా అని కేక పెట్టాడు. మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజ గజ వణుకుతూ వచ్చి ఆ పకీరు అడిగింది మూటగట్టి ఇచ్చింది. ఫకీరు ఆ మూట తీసుకుని చక్కచక్కా వెళ్ళిపోయాడు. ఇది కళ్ళారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు ఫకీర్ని చూసి ఎందుకంత భయపడింది? అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరైనా ముష్టి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేటందుకని మరుగుజ్జువాడు ఎదుటింటి ఇల్లాలు లోపలికి పోయి తలుపు మూసే లోపల ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆ ఫకీరుని తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు? వాడికి అంత పొగరే అని అడిగాడు. ఆ ఇల్లాలు మరుగుజ్జు కేసి ఈసడింపుగా చూసి, నీకు తెలియదా ఏ అంటూ లోపలికి పోబోయింది. నిజంగా నాకు తెలియదు తల్లి, ఈరోజే ఈ ఊరు వచ్చాను అన్నాడు మరుగుజ్జు. ఆమె మరుగుజ్జు కేసి తాపీగా చూసి, వాడిని తాను ఎన్నడూ చూసి ఉండలేదన్నది రూఢీ చేసుకుని, ఏం చెప్పమంటావు నాయన, ఈ ఫకీరు వెధవ మాకు పీడలా దాపరించాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వాడి చేతిలో ముష్టి బెత్తం చూసావుగా, దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి. అదేం విచిత్రమో, ఆ బెత్తం దెబ్బ వినపడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్లు అవుతుంది. మనకి స్పృహ ఉండదు. వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకి కావాల్సింది తీసుకుని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరుగుజ్జు వాడు ఇది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజు ఇలా ముష్టి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనికుడినో మాయకు గురి చేసి కావలసిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయవచ్చుగా అన్నాడు. అది ముష్టి బెత్తమని చెప్పాను కదా, తిండికి ముష్టి ఎత్తినంత వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరూ ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదు అని అడిగాడు మరుగుజ్జు. ఆమె భయంగా, అమ్మో, అంత ధైర్యం ఎవరుకున్నది? అదీ కాక ఆ ఫకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అన్నది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు, వాళ్లకు చెప్పు అని ఇల్లాలు తలుపు వేసుకున్నది. ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురిని కలుసుకుని తాను తలపెట్టిన పని గురించి చెప్పి, మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు. కొందరు మరుగుజ్జు వాడి మాటలు ఖాతరు చేయలేదు. కొద్దిమంది మటుకు నీకు కావలసిన సహాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగారు. మరుగుజ్జు వాళ్ళకు చెప్పవలసింది ఒకటికి 2 సార్లు విడమర్చి చెప్పి పాడుపడిన కొంపకు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం మామిడి తోపులో ఫకీరు నిద్రలేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. ఫకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకుని ఊరివైపు వెళ్ళిపోయాడు. ఫకీరు తనకు కావలసింది తెచ్చుకుని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నమైంది. వాడు మరుగుజ్జు కేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చేరగిలపడి కూర్చుని కొనికిపాట్లు పడుతున్నాడు. వాడికి ఎదురుకుండా ఒక కుండ బోర్లించి ఉన్నది. దాని పక్కనే సన్నని ఇనప ఓస ఒకటి ఉన్నది. చెట్టు మీద కాకి అరిచిన అరుపుకు మరుగుజ్జు వాడు ఉలిక్కి పడి కళ్ళు తెరిచి ఫకీరు కేసి తినేసేలాగా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద ఇనప చెవతో 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. అంతలోనే ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము, రకరకాల వంటలు పెట్టారు. వాటిలో నుంచి మరుగుజ్జు తనకి కావలసినవి మాత్రమే తీసుకుని ఊళ్ళో వాళ్ళని పంపేశాడు. ఇదంతా చూసి ఫకీరు నిర్ఘాంతపోయాడు. తన ముష్టి బెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉంది. ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావలసినది ఏ ఇంట దొరికేది ఊహించి బెత్తం సహాయంతో తెచ్చుకోవాలి. మరుగుజ్జువాడి దగ్గరికి అన్ని రకాల ఆహారాలు నడిచి వస్తున్నాయి. వాటి నుంచి వాడు కావలసినవి తీసుకుంటున్నాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా పొట్టపోసుకుంటున్నాడు. ఫకీరు మరుగుజ్జువాడి దగ్గరికి వచ్చి, ఏం తమ్ముడు, కులాసాగా ఉన్నావా అని అడిగాడు. నా సంగతికి ఏం కానీ అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు ఫకీర్ని పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడు, వయసు ముంచుకొస్తున్నది, ముసలి ఉండేవాడిని, ఊళ్ళో 4 ఇళ్ళు తిరిగేసరికి హైరాణ పడిపోతున్నాను అన్నాడు
కుండకేసి ఆశగా చూస్తూ. మరుగుజ్జు ఏమీ అనలేదు. ఫకీరుకు ఇంకా ఆ కుండలో పూర్తిగా నమ్మకం కలగలేదు. అందుచేత వాడు దాని ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ రాత్రి కూడా మరుగుజ్జువాడు కుండ మీద ఊచతో 3 సార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసి ఫకీరు, ఏం తమ్ముడు, నువ్వు కుర్రవాడివి, 4 వీధులు తిరగలవు, నా బెత్తం తీసుకుని నీ కుండ ఇస్తావా అని అడిగాడు. మరుగుజ్జువాడు కాసేపు సంకోచిస్తున్నట్లు నటించి, మరొకరికైతే ఇవ్వకపోదును, ఏదో వరుస కలిపావు కదా అని నీకు ఇస్తున్నాను అంటూ ఫకీరు బెత్తాన్ని తీసుకుని వాడికి తన కుండ ఇచ్చాడు. తెల్లవారు నిద్రలేచి చూసేసరికి ఫకీరుకు మరుగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చుని ఇనుప ఊచతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. విసిగెత్తి కుండను బాదితే అది కాస్త పగిలిపోయింది. ఫకీరు ముష్టెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వాడిని కుక్కను తరిమినట్లు తరిమారు. ఫకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళు పరమానందం చెందారు. మరొక కథ. అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి గారెలు బూరెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకుని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకోజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చుని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్కింటి కోడి పిల్లిని చూసి ఒక కోత కూసి ఊరుకున్నది. కోడి కోత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతున్నదనుకుని నడుం బిగించి పిండ్లు రుబ్బి పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట వేసి బూరిలో మూకుడు బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలుపెట్టినట్టున్నావే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి 4 వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాం అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్ళు. ఒక పంగనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినకూడనివి తినడానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు ఆ మాత్రం తెలీదా, అలాగే చేస్తాను అని అన్నది ఆమె నామాల వాడితో. గారెలు బూరెలు తిన్నవాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత కొంతసేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవడానికి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనుక ఉన్న దాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడడానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. ఒక పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చుని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తూ ఉండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకుంటున్నది. అంత డబ్బు ఒకసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్కరోజు ఇంత డబ్బా, ఈ మొగుడు చచ్చినది పని చాలా బాగుందే, నీచు తినకూడదని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు, అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింటిలో కొంగు పరుచుకుని పడుకుని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది. కోమటి వస్తూనే, పాపం నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకు ఇదేం కర్మ అన్నాడు జాలి పడుతున్నట్లుగా.
ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగానూ భయంగానూ చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చేవాళ్లకు నువ్వు కోరినవి వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు, చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకొని తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమనే అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్లు అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఈ ఇంట్లో ఉన్న ముసలిదాన్ని చివరి వరకు పిశాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను హడలగొట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటా ముల్లే సర్దుకుని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనకవర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను, ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు. వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కా పోయింది, మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటివాయి తీస్తూ. బూరెలు చూసి వాళ్ళ మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి వేస్తే వేసావు, కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్లుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలివాళ్ల కళ్ళు చింతనిప్పుల్లా మెరిశాయి. కుర్రపేనుగా డబ్బిస్తే గాని మమ్మల్ని తిననియవా? ఎంత ధైర్యం! చచ్చినట్లు మేము అడిగినవన్నీ చేసి పెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం. తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలమని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లిగవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుంటున్నాడు, కానీ ఆమె తిరిగి రాదు. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.